ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యాలను మార్చడం నేర్చుకుందాం. ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్లోకి మార్చడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యంలోకి అర్థము మారకుండా మార్చటం ఇంతకుముందు మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు కూడా కొన్ని వాక్యాలు సెంటెన్సెస్ మార్పిడి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో వర్డ్ ఫార్మేషన్ ప్రకారం 4 రకాల సెంటెన్స్ ఉన్నాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. క్లాజ్ స్ట్రక్చర్ ప్రకారం 3 సెంటెన్సెస్ ఉన్నాయి. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఈ అన్ని సెంటెన్సెస్లో కూడా అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, అంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను. ఆ సెంటెన్స్ని ఒక సెంటెన్స్ ఫామ్ నుంచి ఇంకో సెంటెన్స్ ఫామ్లోకి మార్చటం, ఇది కూడా గొప్ప టెక్నిక్, గొప్ప ఆర్ట్ ఇంగ్లీష్లో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కెన్ ఎనీవన్ బేర్ సచ్ యాన్ ఇన్సల్ట్? కెన్ ఎనీవన్ బేర్ సచ్ యాన్ ఇన్సల్ట్? ఆ ఇన్సల్ట్ని, అలాంటి ఇన్సల్ట్ని ఎవరైనా భరించగలరా? క్వశ్చన్ మార్క్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీన్ని అసర్టివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలో చూడండి. నో వన్ కెన్ బేర్ సచ్ అన్ ఇన్సల్ట్. ఇది అసర్టివ్ సెంటెన్స్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో నుంచి అసర్టివ్ సెంటెన్స్లోకి తీసుకొచ్చాం. అలాంటి ఇన్సల్ట్ ఎవరు కూడా, అలాంటి అవమానం ఎవరు కూడా భరించలేరు అని చెప్పన్నాం. ఇంకొక సెంటెన్స్. షల్ వి ఎవర్ ఫర్గెట్ దీస్ గర్ల్స్? ఈ అమ్మాయిల్ని ఎవరన్నా మర్చిపోగలరా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. We shall ever be able to forget these girls. ఇది అసర్టివ్ సెంటెన్స్. ఇలాంటి అమ్మాయిల్ని మర్చిపోలేము. ఇంకొక సెంటెన్స్. వాట్ ఏ లవ్లీ సైట్ ఇట్ వాస్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎంత అందమైన ప్రదేశం. ఇట్ వాజ్ ఏ లవ్లీ సైట్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ నుంచి అఫర్మేటివ్కి ఈ విధంగా మార్చాం. అది చాలా అందమైన ప్రదేశం. ఇంకొక సెంటెన్స్. ప్లీజ్ కీప్ క్వైట్. నిశ్శబ్దంగా ఉండండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది. విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోంచి మనం ఎక్కడ మార్చాము? ఇంపరేటివ్ సెంటెన్స్లోంచి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి మార్చాము. విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? నిశ్శబ్దంగా ఉంటావా? మరొక సెంటెన్స్. వెరీ ఫ్యూ ఇండియన్ సెయింట్స్ వర్ యాజ్ ఫేమస్ యాజ్ వివేకానంద. పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. వివేకానంద లాంటి ఋషులు ఇండియాలో తక్కువ. ఇది పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. Vivekananda was more famous than many other saints in India. అందరి ఋషుల కన్నా వివేకానంద బాగా పేరు పొందినవాడు. ఇది కంపారిటివ్ డిగ్రీ సెంటెన్స్. వివేకానంద వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సెయింట్స్ ఇన్ ఇండియా. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. భారతదేశంలో వివేకానంద పేరు మోసిన ఋషి. ఇంకొక ఎగ్జాంపుల్. నో సూనర్ హ్యాడ్ షీ రీచ్డ్ స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్.
ఇది నెగటివ్ సెంటెన్స్. ఆమె స్టేషన్కి వెళ్ళేసరికి వెంటనే రైలు కదిలిపోయింది. దీన్ని మనం అఫర్మేటివ్ సెంటెన్స్లోకి ఎలా మారుస్తామో చూడండి. హార్డ్లీ హ్యాడ్ షీ రీచ్డ్ ది స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. ఆమె స్టేషన్కి వెళ్తూనే రైలు కదిలిపోయింది. సో ఈ విధంగా ఒక సెంటెన్స్ నుంచి ఇంకొక సెంటెన్స్లోకి మనము వాక్యాలను సెంటెన్సెస్ను మార్చాలి. అర్థమైందా? అంటే అసర్టివ్ సెంటెన్స్ నుంచి ఇంపరేటివ్లోకి, ఇంపరేటివ్ నుంచి అసర్టివ్కి, ఇంపరేటివ్ నుంచి క్వశ్చన్కి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి, ఇంట్రాగేటివ్ నుంచి అసర్టివ్కి లేదా ఇంపరేటివ్కి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ నుంచి క్వశ్చన్కి లేదా ఇంపరేటివ్కి లేదా అసర్టివ్కి, అసర్టివ్ నుంచి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి. కాబట్టి ఈ 4 రకాల సెంటెన్సెస్ మనకి వచ్చి ఉండాలి. అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ ఎ సింపుల్ స్టేట్మెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ క్వశ్చన్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజ్ ఎన్ ఎక్స్క్లమేషన్. సో కాబట్టి ఈ 4 సెంటెన్సెస్ ఒకదానిలోంచి ఒకటికి మనం మార్చాలి. ఓకేనా? ఇది ముఖ్యంగా రిటర్న్ ఇంగ్లీష్ పనికొచ్చుద్ది, కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్లో కొద్దిగా పరిచయం చేయాలి కాబట్టి చేశాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ.